అమలాపురంలో టీడీపీ గెలుపు కోసం కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేస్తారని బత్తుల ఆనందరావు అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ పాలన అరాచక పాలన అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానంటున్న అమలాపురం టీడీపీ అభ్యర్థి బత్తుల ఆనందరావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం అమలాపురం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఐతాబత్తుల ఆనందరావు గారి దగ్గర ఉన్నాం. ఆయన మాటల్లో అసలు ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉన్నదని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇప్పుడు వరకు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే ఉమ్మడిగా ఇప్పుడు పోటీలో దిగిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉన్నారు? కార్యకర్తలందరూ కలిసి పనిచేసే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు నియోజకవర్గంలో ఎలా ఉంది అసలు? అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల కార్యకర్తలు 99 కాదు 100కి 100% కలిసి పనిచేస్తాయి. జిల్లాలో గెలిచే వాటిల్లో ఫస్ట్గా అమలాపురం మీరు రాసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న విశ్వరూప్ గారు ఉన్నారు, మళ్ళీ ఆయన అభ్యర్థిగా కొనసాగుతున్నారు. అంటే మీ ప్రత్యర్థి పట్ల ఏ విధంగా ఉన్నారు? జనాలు ఏమైనా ఆలోచిస్తున్నారు? ప్రజలు ఏం కోరుకుంటారంటే, కార్యకర్తలు ప్రజలు ఏం కోరుకుంటారంటే, ఏ పార్టీ అయినా కానీ ఆ ఎమ్మెల్యేగా ఉండేవారు క్రెడిబుల్గా ఉండాలి, అలాగే ఒక మాట మీద ఉండాలి, నమ్మకంగా ఉండాలి, భరోసాగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే ఎక్కువ కలవాలని కోరుకుంటారు, యాక్సెస్ ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. రెండోది, నియోజకవర్గాన్ని ఒక పెద్దరికంతో ప్రశాంతంగా అభివృద్ధి పరంగా నడపాలని కోరుకుంటారు. ఈ మూడు కోరుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఈ మూడు లేని వ్యక్తి పట్ల ఒకలా ఉంటుంది. ఈవేళ అమలాపురంలో ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నాడో ఆయనకి ప్రజలు ఆయన పట్ల ఎంత మాత్రం ఈరోజు ఇష్టంగా లేరు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలని చెప్తున్నారు, అధికార పార్టీ వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాల పట్ల మీరు ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఏ విధంగా ఉంది స్పందన, జనాల స్పందన? సంక్షేమ పథకాలు అనేవి వైసీపీలో ఏమీ లేవు అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద దుర్మార్గం ఏంటంటే, నువ్వు పేదవాడికి అమ్మఒడని 13,000, మహిళా భరోసాకు 18,000, ఇలాగా 2-3 స్కీములు ఇస్తున్నావు. అవి అందరికి ఇవ్వటం లేదు. అన్నిటికంటే ఘోరమైనది ఏంటంటే ధరల పెంపుదల, పన్నుల పెంపుదల, అలాగే మద్యం మీద బెల్ట్ షాపులు రద్దు చేస్తానని, మద్యాన్ని అంచెంచెలుగా రద్దు చేస్తానని, అసలు మద్యం మీద ఆధారపడే పేదవాడిని దోసుకునే విధానం ఏదైతే పెట్టారో, మద్యం విధానము ధరలు, నిత్యావసరాల ధరలు, పన్నులు, ఈ మూడే ఇప్పుడు జగన్ని చిత్తుగా ఓడించబోతున్నాయి. ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, ఈ వైఫల్యాలు ప్రజల్లోకి ఏమాత్రం వెళ్ళి దీన్ని తీసుకెళ్ళడానికి కార్యాచరణ ఏమైనా చేశారు? 5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గాన్ని ప్రతిపక్షంలో ఉండి, ఇన్ఛార్జిగా ఉండి, 1 డే కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ సమస్యలన్నిటి మీద డిబేట్లలో పాల్గొని, ప్రెస్ మీట్లలో పాల్గొని, ఇంటింటికి వెళ్ళి, గ్రామ సభలు పెట్టి, డోర్ టు డోర్ వెళ్ళి అందరూ ఎక్స్ప్లెయిన్ చేశాము. కాబట్టే మీకు గత 3 నెలల కిందే జరిగిన అన్ని సర్వేల్లో అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అది కూడా ఒక 4 నెలల కిందటే, అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను, 4-5 నెలల కిందటే అమలాపురం తెలుగుదేశం పార్టీ 1 సైడ్ గెలుస్తుంది కాన్స్టిట్యున్సీ అనే స్థాయికి తెచ్చామంటే అర్థం అందరికంటే బాగా చెప్పగలిగాం కాబట్టి తెచ్చాం. రాష్ట్రంలో ఉన్న పొత్తులో భాగంగా ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీకు మళ్ళీ 4వసారి ఇక్కడ అవకాశం లభించింది. అంటే మీ పట్ల పార్టీ ఏదైతే టీడీపీ పార్టీ ఉంచిన నమ్మకాన్ని, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా అమలాపురం కోనసీమ కేంద్రం, ఇది జిల్లా కేంద్రంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడిగా 4 సార్లు వరుసగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది అంటే, నా పట్ల పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉన్నటువంటి ఏదైతే మన ఆనందరావును ఉంచాలనే ఒక భావన ఉందో, ఆ భావనకి నేను ఎప్పుడు కృతజ్ఞతని. అలాగే ఈ అవకాశం నాకు మాత్రమే ఇక్కడ లభించింది, నేను దానికి చాలా ధన్యుణ్ణి. దీనికి కారణం ఏంటంటే, నాకు కార్యకర్తలకి, నాకు ప్రజలకి, నాకు పార్టీ అధిష్టానానికి ఉన్నటువంటి ఒక కోఆపరేషన్, ఒక అవినాభావ సంబంధం అంటాం చూసారా, ఒక ఆత్మీయ అనురాగాలు, అంటే ఒక డెడికేటెడ్గా పనిచేసినప్పుడు ఈ విధంగా అందరూ కలిసి ఉండే కుటుంబాలా ఉంటుందని నమ్మకం నాకు అదే వేళగా జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం ఫస్ట్ నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొదటగా నెగ్గేది టీడీపీ, ఇక్కడ మొదటగా విజయకేతనం ఎగరేసేది అమలాపురం అని చెప్తున్న ఐతాబత్తుల ఆనందరావు.
కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్ అమలాపురం నుండి.